వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. సోషల్ మీడియాలో రేణు దేశాయ్ నెటిజన్లతో ఒక మినీ యుద్ధమే చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొంతమంది ఎప్పుడు కూడా రేణు దేశాయ్ని తక్కువగా చేస్తున్నట్టుగానే కామెంట్లు పెడుతూ ఉంటారు. ఆ విషయం మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ వదిలేసి తప్పు చేశావు అంటూ మళ్ళీ ఆయనకు దగ్గరగా వెళ్ళొచ్చు కదా అంటూ ఇలాగ ఉచిత సలహాలు కూడా ఇస్తూ ఉంటారు నెటిజన్లు. ఇక గత వారం రోజులుగా ఇలాంటి సలహాలు వస్తూనే ఉన్నాయి రేణు దేశాయ్కి. వాటిపైన రేణు దేశాయ్ తన అభిప్రాయాన్ని చెప్తూనే వస్తున్నారు. తానేమీ విడాకులు అస్సలు అడగలేదని, తానేమీ విడిపోవాలని కూడా కోరుకోలేదు అంటూ, ఆయనే వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు అంటూ ఇలానే నెటిజన్లు కామెంట్లకు రిప్లై ఇస్తూనే వస్తున్నారు రేణు దేశాయ్. అకీరా నందన్ గురించి దాదాపు పాజిటివ్ కామెంట్లు కనిపిస్తూ ఉంటాయి మనకి ఎప్పుడు. అసలు అకీరా నందన్ మీద నెగిటివ్ కామెంట్లు చేయాలని ఎవరికి కూడా అనిపించదు. ఎందుకంటే అకీరా నందన్ ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండరు కాబట్టి. కానీ కొన్ని రోజులుగా అకీరా నందన్ కు సోషల్ మీడియాలో ఖాతాలు ఉన్నాయనే విషయం కూడా బయటకు వచ్చింది. ఇక తాజాగా ఈ విషయాన్ని రేణు దేశాయ్ ప్రకటించారు. అకీరా టాలెంట్ గురించి అందరికీ చూపిస్తూ అతని సోషల్ మీడియా అకౌంట్లను చూపించారు. అలాంటి అకీరా మీద కూడా నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇలాంటి ఒక నెగిటివ్ కామెంట్ చూసి రేణు దేశాయ్కి మండిపోయిందనే చెప్పాలి. తన కొడుకుని ఇలాగా అనేసరికి ఆగ్రహం కట్టలు తెంచుకొని వచ్చేసింది. సదరు నెటిజన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చి చివాట్లు కూడా పెట్టేశారు. పిల్లల జోలికొస్తే తల్లి చూస్తూ ఊరుకోదు, అంతం చేస్తుంది అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. మీ అమ్మగారు ఇలానే పెంచారా? ఒక పిల్లోడి కెరియర్ ప్రారంభించక ముందే ఇలాగ మాట్లాడుతున్నారేంటి మీరు? ఇప్పుడిప్పుడే తన కెరియర్ స్టార్ట్ చేసేందుకు బయటకు వచ్చిన వాడి మీద ఇంత నెగిటివ్ ఎందుకు మీకు? అసలు నువ్వు వాడే పదాలకు అర్థం నీకైనా తెలుసా? నీకు ఇంగ్లీష్ అయినా వచ్చా? వర్త్ అని అంటున్నావు. అకీరా ఫేస్ వర్త అని నువ్వు అడుగుతున్నావేంటి? నీకు నచ్చకపోతే నువ్వు చూడకు. నీకు సిగ్గు లేకుండా నా అకౌంట్ను నువ్వు ఫాలో అవుతూ నా కొడుకు మీదే నువ్వు నెగిటివ్ కామెంట్లు చేస్తావా? నీలాంటి వాళ్ళను నేను కనుక చూస్తూ ఉంటే నాకు సిగ్గు చేటు. ఇక నీలాంటి వాళ్ళను పెంచిన వాళ్ళను కూడా తలుచుకుంటూ ఉంటే నాకు అలానే అనిపిస్తుంది అని చెప్పేసి రేణు దేశాయ్ అంది. ఇక ఇవన్నీ నేను అందరినీ ఉద్దేశించి అనడమే లేదు. మీరు నన్ను ఫాలో అవుతున్నారు. ఇక ఇలాగో కామెంట్లు కూడా చేస్తున్నారు మీరు. మీలాంటి వాళ్ళందరికీ కూడా ఆ దేవుడే కాస్త బుద్ధి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అని కామెంట్ కూడా పెట్టారు. మీరు నా గురించి ఎలాంటి చెత్తవాగుడు వాగినా కూడా భరిస్తాను కూడా. కానీ మీరు నా పిల్లల మీద నెగిటివ్ కామెంట్లు గనక చెప్తే, ద్వేషాన్ని విషాన్ని చిమ్మితే మాత్రం ఊరుకోను. మీరు ఒక తల్లితో పెట్టుకుంటున్నారు. నేను మీ అందరినీ కూడా అంతం చేస్తాను అని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.